హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ కర్రీ వంట రాని వాళ్ళైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసేయగలుగుతారు. దీనికోసం ముందుగా మనం ఏ గిన్నెలో అయితే చికెన్ కర్రీ వండుతామో అందులో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక అర కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు ఎక్కువగా వేసుకోకూడదు. ఒక టమాటా అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీ వండేటప్పుడు మంట అనేది అస్సలు హైలో ఉంచకూడదు. చాలా సిమ్లో ఉంచుకొని నిదానంగా వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, ఇందులో మనము ఏమి నీళ్లు వేయలేదు. అయినా సరే ఈ చికెన్లో ఉండేటటువంటి నీళ్ళంతా ఊరుతాయన్నమాట. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఊరినటువంటి నీళ్ళన్నీ మళ్ళీ ఇంకిపోయేంత వరకు మనము వీటిని సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఇలా మనము సిమ్లో పెట్టి ఇలా ఎక్కువసేపు ఉడికించుకోవడం వలన మనము అన్నీ ఒకేసారి వేసాం కాబట్టి ఇవన్నీ పచ్చివాసన ఏమీ రాకుండా ఉంటాయి. ఈ విధంగా ఇందులో ఉండేటటువంటి నీళ్ళన్నీ ఇంకిపోయి ఈ విధంగా ఆయిల్ కూడా మనకి సపరేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్లో కర్రీ చేసినప్పుడు మనకి చికెన్ ముక్క అనేది కూడా చాలా సాఫ్ట్గానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక 50% ఇందులోని చికెన్ ముక్క ఉడికిన తర్వాత ఇందులో మనకి మరలా గ్రేవీ కావాలి కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేయకుండా ఒక అర గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి ముక్క సగం ఉడికిపోయింది కాబట్టి ఇంకాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి గ్రేవీ కొద్దిగా చిక్కబడేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇందులో మనము కొబ్బరి పొడి వేసాం కాబట్టి గ్రేవీ కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా గ్రేవీ కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా పౌడర్ ఉంటే అదైనా 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు, కారం అడ్జస్ట్ అయ్యాయో లేదో చూసుకొని ఒకవేళ అవసరమైతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీ మనకి కావలసినటువంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ఈ టేస్ట్ని మీరు కూడా మిస్ కాకూడదంటే దీన్ని ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీ చపాతీలోకి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.